అండి ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 4th యానివర్సరీ అయితే జరుపుకుంటున్నారండి. అది ఈ వీడియో అన్నమాట. అంతా కూడా వీడియో అయితే చూడండి, పెట్టాను. సమస్త శ్రేయస్కో సమస్త సత్మంగళాని భవంత నిత్య శ్రేయస్కో నిత్య మంగళాని భవంత. ప్రతి యానివర్సరీకి హాస్పిటల్లో అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అదే అన్నమాట ఈ వీడియో అవుతే. అండ్ ఇక్కడ ఫస్ట్ గేమ్ అయితే బెలూన్ ఊది దాని మీద స్మైల్ అయితే గీయాలన్నమాట. ఎన్ని అయితే గీస్తే వాళ్ళు విన్ అనమాట, పేలకుండా. అరే చిట్టుకొండలో చూడు ఒకసారి. లోపల గుడ్లు ఉన్నట్టు అదేంటండి, ఏదో ఎమోజీ ఎమోజీయే కదా. అంటే అలా గీసారని నవ్వుతున్నాను. ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఫోన్ చేయమంటే నేను చూసా చిన్ను. నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి మ్యూజికల్ చైర్స్ అండి.
ఇక్కడ నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి కళ్ళకి గంతలు అయితే కట్టుకుని మనకి 2 బాక్సెస్ ఒక్కరికి టీమ్కి ఒక 5 మెంబర్స్ ఎంతమందో ఉన్నారండి. ఒక్కొక్కరికి 2 బాక్స్లు అయితే ఇచ్చి అందులో ఉన్నవి గెస్ చేసి నేమ్స్ అయితే పేపర్ మీద రాయమన్నారనమాట. అండ్ ఇక్కడ బయటకు అయితే చెప్పకుండా వాళ్ళని చేతులు పెట్టి చూసి టచ్ చేసి అయితే చెప్పాలన్నమాట. ఇది గేమ్ నెక్స్ట్ గేమ్ అయితే. Ten seconds అయింది మేడం. 10 seconds అయిపోయింది. 14, 15. మీకు తెలుసు అనుకుంటే మీ చేతులు అలా మీరు కూడా పైన పెట్టుకోవాలి. ఈ రెండు మీ బాక్స్ అని చెప్పకూడదు, స్మెల్ చూడకూడదు, బయటికి చెప్పద్దు. ఫీల్ అవ్వండి అంతే. 30 seconds అయిపోయింది. సాత్విక్ అట్లే సార్. Seventeen seconds అయింది మేడం. 18, 19 లాస్ట్ 10 seconds. 7, 5, 4. ఏ ఎవరమ్మా? పచ్చిశనగపప్పు, మినపప్పు, పెసరగుళ్ళు, మినపగుళ్ళు, ఆవాలు, ఇది లేదు. మెంతులు రాశారు, మెంతులు లేవు. ఇడ్లీ నూక, జీలకర్ర. ఓకే, మీ స్కోర్ కూడా 7. గణేష్ గారు 2 కరెక్ట్గా రాశారండి. కరెక్ట్గా రాశారు. గుంటూరు గారు అబ్బాయి అక్కడ అబ్బాయి ఇక్కడ
చెప్పు చెప్పు ఫాస్ట్గా, పర్లేదు పర్లేదు చెప్పని. నీకు ఆ ప్రభాస్ తప్ప ఎవరు రారేట్రా? ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ వచ్చేసారు ఈవినింగ్, అండ్ సార్ కూడా వస్తారనమాట ఇప్పుడు. ప్రతి సంవత్సరం చెప్పేదే, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఎందుకు అని అంటే ఈరోజు మిమ్మల్ని మీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. స్టాఫ్ లేనిదే ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా రన్ కాదు. అందుకే కింద స్థాయి నుంచి ప్రతి సంవత్సరం ఇదే చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఎందుకు అని అంటే ఆయమ్మల దగ్గర నుంచి, ఫార్మసీ దగ్గర నుంచి, రిసెప్షన్ స్టాఫ్, ఐపీ స్టాఫ్, మన డ్యూటీ డాక్టర్స్, స్కంద ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మన హాస్పిటల్లో ఏమంటారు, లక్ష్యం చాలా సింపుల్. ఏంటి అని అంటే నాణ్యమైన వైద్యం అందరికీ అందాలి, అది అందుబాటు ధరల్లో, పక్కనోడితో మన కాంపిటీషన్ లేదు. కూడా ఆపరేషన్ చేస్తున్నారంటే మనం అలా చెయ్యం. నేను కానీ, కామరాజ్ సార్ కానీ, ఎవరైనా కానీ నాణ్యమైన వైద్యం అందరికీ అందాలి అనేదే మన లక్ష్యం. నెక్స్ట్ మన ప్రోగ్రెస్ ఎలా ఉండాలి అని అంటే మనం ఈ సర్వీసెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇంకా మంచి ఎక్విప్మెంట్, ఇంకా ఇన్నోవేటివ్ టెక్నాలజీని మనం తెచ్చుకోవాలి, ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి. either the hospital services కానీ, ల్యాబ్ సర్వీసెస్ కానీ మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకుని ఇంకా మనం అందరం కలిసి గ్రో అవ్వాలి. ఓకే, ఫైనల్ గా మనల్ని నమ్మి వస్తున్న పేషెంట్స్ అందరికి, మనల్ని నమ్మి ఆ పేషెంట్స్ ఇక్కడ తీసుకొస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఈరోజు మన ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ స్కంద ల్యాబ్స్ 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. 5th yearలోకి ఎంటర్ అయ్యాం. సో ఈ సందర్భంలో మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే ఇందాక సతీష్ చెప్పినట్టు రూట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ప్రతి వాళ్ళు వాళ్ళ లెవెల్లో కష్టపడి డెడికేటెడ్గా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ చాలా నిబద్ధతతో పనిచేస్తేనే ఏ సంస్థ అయినా బాగుంటుంది. నేనైనా సతీష్ సార్ అయినా పేషెంట్ దగ్గర మహా అయితే 10 నిమిషాలు ఉంటాం, అంతకు మించి టైం స్పెండ్ చేయడానికి మాకు అవకాశం ఉండదు. చేసేది ఫ్యామిలీ మెంబర్స్, పేషెంట్ అటెండెన్స్ ఇంట్రాక్ట్ అనేది, ఎక్కువ డౌట్స్ అడిగేది మమ్మల్ని. పెద్ద సార్ ఎప్పుడో వస్తారు, అలా కనబడతారు, చెప్తారు, కానీ చాలా లిమిటెడ్ టైమే ఉంటారు, అంతకు మించి ఇవ్వడానికి మాకు అవకాశం లేదు. సో మీ బాధ్యత
మీరు తీసుకునే కేర్లెస్గా అలా ఉంటారు, ఇవే ఎక్కువ వింటూ ఉంటాం. సో మన వరకు వచ్చేసరికి అదృష్టం అనుకోవాలి, లేదా దేవుడు అనుకోవాలి. చాలామంది స్టాఫ్ ర్యాంక్ చేయాలి అంటే గుడ్ లెవెల్లోనే ర్యాంక్ చేయాలి మన చాలామంది. కొన్ని లెవెల్స్లో కొన్ని సెక్టర్స్లో వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ, వర్క్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అలా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఉన్న సెక్టర్గా ఉంటాయి. బట్ అలా అని ఎవరి వర్క్ని తక్కువ చేయడం, అందరూ వాళ్ళ లెవెల్లో చేస్తేనే బాగుంటుంది, పీస్ఫుల్గా స్మూత్గా అవుతుంది, గ్రో అవుతుంది కూడా. సో సెక్యూరిటీ స్టాఫ్ దగ్గర నుంచి కూడా అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెండోది కనెక్టివ్గా వర్క్ చేయాలి, కోఆర్డినేట్గా వర్క్ చేయాలి. నాకెందుకులే, నేను పట్టించుకోకపోతే ఏమవుద్ది అనేది ఉండకూడదు. ఇది నాది, ఈ సంస్థ బాగుంటేనే నేను బాగుంటాను, అంతే కదా. ఎక్కడైనా సంస్థ బాగుంటేనే అందరూ బాగుండేది. ఇప్పుడు నడవలేదనుకోండి, నేను ఇంకో చోటకి వెళ్ళిపోయి జాయిన్ అవుతాను, ఆయన ఇంకో చోటకి వెళ్ళిపోయి జాయిన్ అవుతాను, మాకు గడిచిపోతుంది. మనం నమ్ముకున్న లెవెల్స్లో వాళ్ళకి మాత్రం అది చాలా కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు అది ఇంకా ఎండ్లా ఉంటుంది. సో ఒక సంస్థను రన్ చేసుకునే బాధ్యత మెయిన్ స్టేట్ పీపుల్ మీద ఎంత ఉంటుందో, కింద డౌన్ లెవెల్ మిడిల్ లెవెల్లో పీపుల్కి వాళ్ళ పోస్ట్లో ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఇయర్ నేను చెప్పినట్టుగా చెప్పేదైనా ఏ సంస్థ పట్లైనా డెడికేటెడ్గా వర్క్ చేయండి, సిన్సియర్గా వర్క్ చేయండి. రికగ్నిషన్, ఆ గ్రాటిట్యూడ్ మేము ఎప్పుడు మీ పట్ల ఉంటాం. నేను పర్టికులర్గా మీ విషయాలైతే సిన్సియారిటీ, నిజాయితీగా చేయాలి పని, మనకు తోచిన పని, మనకు తెలిసిన పని తెలిసినంత వరకు పక్కాగా జాగ్రత్తగా చేయాలి. ఈ ఫీల్డ్లో మన చేతిలో ఏం ఉండదు. మొన్న అక్కడ బోట్ క్లబ్లో అక్కడ జరిగినప్పుడు చెప్పని ఇప్పుడు చెప్తున్నాను, మనమేం దేవుడిని కాదు. సో ప్రాణానికి ప్రతి ప్రాణము పోసేయడం అనేది మన చేతిలో ఏమి ఉండదు. అది మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఎవరైనా మన సాయశక్తిగా సిన్సియర్గా ప్రయత్నిస్తాం అంతే. లైఫ్కి ఏం గ్యారంటీ లేదు, దాన్ని మనం తీసేసి పెట్టేయలేము. అలా పెట్టేస్తే అసలు మనిషి అన్నవాడు ఎవరు చనిపోడు, ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి. అది నేచర్ అంతే, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో మన వరకు మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించామా లేదా అంటే అంతవరకు మాత్రమే మనం చేయాలి, మిగిలిందంతా నేచర్ విల్ టేక్ కేర్. సో పర్టికులర్గా డ్యూటీ డాక్టర్స్కి చెప్పేది ఏంటంటే, మీ మీద చాలా బాధ్యత, ఇంకా రానున్న ఇయర్స్లో మీ వర్క్ ప్యాటర్న్, మీ వర్క్ సిన్సియారిటీ చూసాక నేను ఇంకా కొద్దిగా కొత్త బాధ్యతలు కూడా అప్పచెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ క్వాలిటీ వర్క్ జరుగుతుంది కానీ మనం ప్రొజెక్ట్ చేసుకోవట్లేదు. అంటే ఒకటి బేసిక్గా మేము అంతగా పబ్లిసైజ్ చేసే మెంటాలిటీ కాదు, అంతకంటే గుడ్ వర్క్ చేస్తాం. మనం బయట చేసే చాలా సెంటర్ల కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా లోవెస్ట్ ప్రొఫైల్, అంటే కాస్ట్ వైజ్ ఆల్మోస్ట్ 4 to 5 times లోవర్ కాస్ట్లో 4 to 5 times బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తాం మనం. కానీ దాన్ని మనం ప్రొజెక్ట్ చేయము. ప్రస్తుత సొసైటీలో చేసిన వర్క్ను ప్రొజెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే ఓవర్గా పొలిటికల్ పబ్లిసిటీ లాగా, సినిమాటిక్ పబ్లిసిటీ ఇలా చేయకపోయినా అట్లీస్ట్ మన దగ్గర ఈ వర్క్ జరుగుతుంది, పలానా సతీష్ సార్ ఈ సబ్జెక్ట్ చాలా బాగా చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ సార్ ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ బాగా చేస్తారు అనేది మన వంతుగా మనం కూడా చెయ్యాలి. దానివల్ల ఏదో నాకు కేసు వచ్చేస్తాయో, 4 రూపాయలు వచ్చేస్తాయనో కాదు. అది ఆ లెవెల్ దాటిపోయాము, ఆ శాటిస్ఫాక్షన్ లెవెల్ దాటిపోయింది. సో బియాండ్ ఏదొచ్చినా ఎక్స్ట్రా అనుకోవడం తప్ప పెద్ద ఏమో పొంగిపోయి గంతులేసేసే స్టేజ్లో అయితే లేము. కాబట్టి ఇంకో 4 ఉపయోగపడుతుంది, ఇంకో 4 బెటర్గా మనం క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఒక అవకాశం, ఇంకో 4 బెనిఫిట్ పొందుతారు. ఫైనల్గా అది చెప్పారు, ఎక్కడికో వెళ్ళి ఆస్తులన్నీ తగలేసుకుని ఫైనల్గా మంచి ట్రీట్మెంట్ పొందక ఫైనల్గా బాధపడి తిరిగి మన దగ్గరికి వచ్చి మనం కూడా ఏం చేయలేని స్టేజ్ కంటే అదేదో ముందే మన దగ్గరికి రావడానికి ప్రాపర్గా మన ద్వారా ఛానల్ అయ్యి వచ్చారనుకోండి, దట్స్ మోర్ హ్యాపీ. అంటే మన రిసెప్షన్లో ఎవరో చెప్పారనో, మన సెక్యూరిటీ గార్డ్ చెప్పారనో, ఏదైనా పేషెంట్ వచ్చి ప్రాపర్ టైంలో వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకుని మంచి రికవరీ సంపాదించాడు అనుకోండి, ఆ కేసు మీద మనకి 10 రూపాయలు రాకపోయినా అది వచ్చే తృప్తి, అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మా ఇద్దరితో మీరు వర్క్ చేసినప్పుడు మీతో కూడా ఆ గుడ్ హ్యాబిట్స్ ఇన్కల్కులేట్ అవుతాయని మేము అనుకుంటున్నాం. అంటే మీరు రేపు బయటికి వెళ్ళినా, మమ్మల్ని వదిలేసి వెళ్ళినా, ఈ సంవత్సరం వదిలేసి వెళ్ళినా అది న్యాచురల్. వదిలేసి వెళ్ళిపోతే ఏం తప్పని కాదు, న్యాచురల్ కోర్స్. వెళ్ళినా ప్రౌడ్గా చెప్పుకోగలగాలి, ఫలానా చోట మేము వర్క్ చేస్తాం, అక్కడ ఇంత స్టాండర్డ్గా, ఇంత క్వాలిటీగా, ఇంత ఎథికల్గా, ప్రిన్సిపల్గా ప్రాక్టీస్ చేస్తాం.
నేను ఈ కాలంలో ఎథిక్స్ ప్రిన్సిపల్స్ నెగ్లెక్ట్గా చేసేది చాలా అరుదు. వాటిని కాపాడుకుంటే మనం చూసి ఇంకో 10 మంది ఆ లైన్లోకి రావడానికి వస్తారు. ఎక్కడికెక్కడ చీటింగ్ మోసాలు అంతా బ్లాకింగ్. సో అదే మనం ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ సొసైటీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ మాత్రమే కదా వాళ్ళు బాగుండాలంటే నలుగురు చెడ్డవాళ్ళలో ఒకడు మంచివాడు ఉంటాడు. వాళ్ళు ఉన్నారు కాబట్టి నలుగురు చెడ్డవాళ్ళకి గడిచిపోతూ ఉంటుంది అయితే. సో అది తెలియదు వాళ్ళు ఆడున్నాడు కాబట్టి ఆ ఒక్క ఉన్నాడు కాబట్టి. సో ఆ ఒక్కని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆ క్వాలిటీని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి మనం అంతా సహకరించాలి. ఓకే, సో ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్. అండ్ 5th ఇయర్లోకి రన్ అవుతున్నాం. ఇంకా బెటర్గా ఇవాల్వ్ అవ్వాలి, ఇంకా బెటర్గా గ్రో అవ్వాలి. దానికి సంబంధించి మన వైపు నుంచి చేయాల్సిన ఎఫర్ట్స్ చాలా ఉంటాయి. సో మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా మేము తీసుకుంటాము. అంటే మీరు ఇక్కడ కొంతమంది డ్యూటీ డాక్టర్స్ రిసెప్షనిస్ట్ వాళ్ళు మనతో ఆల్మోస్ట్ 4 years 3 years 2 years వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసి సార్ ఈ యాంగిల్లో ఈ పారామీటర్ మనం కొద్దిగా చేస్తే బాగుంటుందేమో అనే సజెషన్స్ కూడా ఇవ్వండి. మైక్ ఇస్తాము ఒక 10 minutes ఎవరైనా. అంటే నేను రౌండ్స్లో అబ్జర్వ్ చేసిన ఏంటంటే శుభశ్రీ ఎక్కువ థాట్ ప్రాసెస్ చేస్తాము. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది చూసి చెప్తాను. నేను చాలాసార్లు విన్నాను, కృష్ణాడు చెప్తుంది, శుభశ్రీ ఎక్కువ. సో మనం ఈ సంస్థకి మనం పనిచేస్తున్నాం, జీతం తీసుకుంటున్నాం కాబట్టి మన వంతుగా దీని గ్రోత్ మన వైపు కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అనేది మనం ఓన్ చేసుకుంటూ వస్తుంది. సో సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పేది ఏంటంటే ఒక రోజు డ్యూటీ ఎక్కువైందనో, ఒక గంట డ్యూటీ ఎక్కువైందనో, ఒక గంట డ్యూటీ తక్కువైందనో వాళ్ళ మీద మనం ఎక్కువ పని చేస్తామనో అవి ఒక లెవెల్ వరకు బాగుంటాయి. ఒక లెవెల్ దాటిన తర్వాత పెద్దగా బాగుంటుంది. రెండోది ఆ ఎక్స్ట్రా పని చేయడం వల్ల ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్గా బెనిఫిట్ ఉంటుంది. ఆ ఎప్పుడు ఉంటుంది, అది తర్వాత కనబడుతుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు రిగ్రెట్ చేయకండి, దాన్ని ఎప్పుడు భారంగా ఫీల్ అవ్వకండి. ఎంత వర్క్ చేస్తే అంత నేర్చుకుంటారు. ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో పర్టికులర్గా బెడ్ సైడ్ పేషెంట్ సైడ్ ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ రాకపోయినా కూడా వాళ్ళకి క్లినీషియన్గా చాలా బెస్ట్గా ఉంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ 4 సార్లు చూస్తే ఎవ్రీ ఇయర్ చెప్తాను, వెంకట్ ఓటీ అసిస్టెంట్ ఏం కాదు, వెంకట్ జాయిన్ అయిన వాళ్ళు అసలు ఓటీలోకి వెళ్ళడం లేదు కూడా నాకు తెలియదు. ఈరోజు సతీష్ సార్ ఒక్కొక్కసారి అమలాపురం తీసుకెళ్ళినప్పుడు అమలాపురం కూడా రమ్మంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే నేర్చుకుని ఒక సర్జన్ని సౌత్ స్పెషలిస్ట్ని కూడా ఇంప్రెస్ చేసేలా వర్క్ చేశాడు. అది ఉండాలి, ఆ జీలు ఉండి అది ఉంటే ఎక్కడైనా ఎవరైనా తీసుకుంటారు. మనలో ఉండాల్సింది ఆ వర్క్ టాలెంట్, ఆ వర్క్ పట్ల డెడికేషన్. నువ్వు చేసేది చిన్న పని పెద్ద పని అని కాదు, చేసే పని సక్రమంగా చేసేవా లేదా, పర్ఫెక్ట్గా చేసేవా లేదా. చిన్నపాటి పని అయి ఉండొచ్చు, అది కూడా పర్ఫెక్ట్గా చేసిన వాడికి రికగ్నిషన్. ఏదోలాగా సర్దేసి అప్పటికప్పుడు పెయింట్ వేసేస్తాను, పూసేస్తాను, కవర్ వేసేస్తానంటే ఒకసారి 2 సార్లు 3వ సారి దొరికిపోతాం కదా, ఎక్కడ పోతాం. సో చేసే పని పక్కాగా జాగ్రత్తగా పద్ధతిగా చేయాలంటే ఆటోమేటిక్గా రికగ్నిషన్ వెళ్తాం, నేమ్ ఫేమ్ వెళ్తాం, మనీ వెళ్తాం. మేమేమి డాంబాసాలలో బయట ఎక్కడ ప్రొజెక్ట్ చేయం. నేను అసలు బయట ఎక్కడ కనపడను, ఎక్కడ పబ్లిక్ ఫోరంలో మీటింగ్లోకి ఎక్కడ వెళ్ళను, అంత టైం లేక బేసిక్గా. కానీ ఉంది కదా, నేను ఎందుకు చేసే పని డెడికేటెడ్గా చేస్తాం. అది ఎవరికైనా తెలుస్తుంది. ఒక రోజు వచ్చి పేషెంట్ని ఎలా చూస్తారు, ఎలా చేస్తారని ఎవరు అబ్జర్వ్ చేసినా మనకి పేషెంట్ దగ్గర గొడవలు చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తారు లేదా. దీని కేసులో అయినా, నా కేసులో అయినా, సతీష్ సార్ కేసులో అయినా మన దగ్గర అటెండెన్స్ ఇష్యూస్ చేసి గొడవలు చేసేసి కేసు ఎక్కడ ఉండవు. చివరికి డెత్ అయిపోయే కేసు అయినా కూడా యాక్సెప్ట్ చేసి వెళ్తారు. అది ఒక్కటి మీరు గమనించారు లేదు, నా కేసులో చనిపోతాడు అని చెప్పినా కూడా సరే సార్ అని యాక్సెప్ట్ చేసి వెళ్తారు. అసలు రెప్పెల్ అవుతుంది. ఎందుకంటే దానికి ముందు నేను పెట్టిన ఎఫర్ట్ వాళ్ళకి అది చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో మనం దేవుడికి కాదు, నేను ప్రతిష్ఠ చేసేద్దాం. అక్కడ ఎవరున్నా ఏ పేషెంట్ ఉన్నా అంటే చివరికి నా క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నా అదే రిజల్ట్ అదే అయితే అదే. కృష్ణుడు చెప్పినట్టు రిజల్ట్ అదే అయితే అదే, అంతే. దానికి సిద్ధపడాల్సింది, యాక్సెప్ట్ చేయాల్సింది. అంటే ఓకే
పెంచమంటే అంతకు మించి నాకు ఇవ్వడానికి టైం లేదు. Good evening, all of you. First of all, congrats, sir. 4 years, 5th year అంటే నిజంగా పెద్ద అచీవ్మెంట్ ఇది. నాకు ఏదో సజెషన్ ఇవ్వాలని ఏం లేదు సార్, కాకపోతే ఫస్ట్ నేను సార్ గురించి నేను ఒకటి విన్నానండి. మా ఫాదర్కి CV వచ్చింది. CV వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు, ఆయన్ని మేము GGHలో జాయిన్ చేసాం, తర్వాత వేరే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అయితే కామరాజ్ గారి దగ్గర తీసుకెళ్ళండి, ఆయనకి చాలా బాగా తగ్గుద్ది అన్నారు. అప్పుడు నేను నాకు అసలు సార్ అంటే ఏంటో తెలీదు, కామరాజ్ సార్ న్యూరో స్పెషాలిటీ అంటే ఏం తెలీదు, సార్ పేరు విన్నాను అంతే. అయితే నాకు సెకండ్ ఆపర్చునిటీ నోదయలో చేసినప్పుడు నేను ఇంకా వేరే చూసుకుందాం, నాకు బెటర్ వేరే హాస్పిటల్ అన్నప్పుడు నాకు మేడం ఫహ్మీద మేడం ఉండేవారు, ఆవిడ కాల్ చేసి చెప్పారనమాట, సార్ పేరు కామరాజు గారు, SK సూపర్ స్పెషాలిటీ ఎప్పుడైనా చూసావా, వేకెన్సీ వస్తావా అని అడిగారు. జస్ట్ సార్ పేరు జస్ట్ విన్నా, ఇంకా సార్ దగ్గర చేసేదానికన్నా ఇంకేం గొప్ప విషయం ఉంటుంది. పేరు అంటే అదంతా పక్కన ఫస్ట్ సార్ దగ్గర కొద్ది కాలం చేద్దాం, సార్కి చాలా ఇది ఉందని నేను ఇంటర్లో విన్నాను కదా అని చెప్పి వచ్చాను. యాక్చువల్లీ ఇంటర్ అప్పుడు నాకు తెలియదండి ఇదంతా, బట్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నేను చూసింది ఎథిక్స్. నిజంగా ఒక పేషెంట్ దగ్గర ఎంత ఎథికల్గా మనం ఉండాలనేది నేను నేర్చుకున్నాను. అది సార్ డే బై డే కేసుని డీల్ చేసే విధానంలో ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేడం కూడా చెప్పానండి, మేడం 4th to 5th షిఫ్ట్ అవుతున్నాను నేను మెసేజ్ పెట్టినప్పుడు నాకు కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. వై బికాజ్ అంటే ఇంత అంటే ఎథికల్గా నేను చేశాను. ముందు కూడా నేను ఎథిక్స్ చూడలేదండి. ప్రతిరోజు కేసు తీసుకురా నీకు రిఫరల్ ఇస్తాననేవారు మాకు, కేస్తే నీకు రిఫర్ 10,000 రిఫర్ కూడా నాకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. బట్ నాకు అప్పుడు అంత హ్యాపీ అనిపించలేదు. కానీ ఈ హాస్పిటల్లో కేసు ఇలా ICU నుంచి వెళ్ళినా సార్ దగ్గరికి ఎన్నో పాజిటివ్ చెప్తా ఉంటారు మాకు, కానీ మాకు సార్ చెప్పడానికి టైం ఉండదు, సార్ వినడానికి సార్కి టైం ఉండదు. సో అవన్నీ చూసినప్పుడు 1 ఇయర్ చేసిన, 2 ఇయర్స్ చేసిన, అట్లీస్ట్ 6 మంత్స్ చేసిన చాలు కదా. ఈ హాస్పిటల్ అట్లీస్ట్ ఎథిక్స్ ఉన్న వాల్యూస్ ఉన్న హాస్పిటల్లో నేను చేస్తున్నాను కదా, ఇది చాలు నాకు. నేను వెళ్ళిపోతానండి ఇంకొక 5-6 మంత్స్లో. నేను ఇక్కడ చేస్తానా లేదా అనేది నాకు తెలియదు, బట్ నేను ఒక ఎథికల్ డాక్టర్ దగ్గర చేసానని నేను ఇది చెప్పుకుంటాను. హాస్పిటల్లో మార్నింగ్ స్టాఫ్ అందరికీ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు, అండ్ ఈవినింగ్ అయితే అందరికీ కూడా ప్రైజెస్ అయితే ఇస్తున్నారనమాట. మార్నింగ్ హాస్పిటల్లో వాళ్ళ స్టాఫ్ అందరికీ లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేశారండి హాస్పిటల్లో అయితే.